మీరు గమనించినట్టయితే అక్కడ జరిగిన సెకండ్ బ్యాటింగ్‌లో పడితే ఛాన్స్‌లు చాలా ఎక్కువ ఉందని చెప్పి ప్రొడక్షన్ కూడా జరిగింది. కాకపోతే మన కమిన్స్ మామ ఏమనుకున్నాడో తెలీదు గానీ, బ్యాటింగ్ తీసుకొని మొత్తం కంపు కంపు చేశాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో 33 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన అప్పుడు 15 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ అప్పుడు 18 మ్యాచ్లు గెలిచింది. యావరేజ్ స్కోర్ అయితే 168 ఉంది. ఇంకోటి ఈ సీజన్‌లో 6 మ్యాచెస్ జరిగే దాంట్లో 4 మ్యాచ్ చేజ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. ఈ విషయం తెలిసిన మరి కమిన్స్ మామ అలా ఎందుకు చేశాడో ఎవరికి తెలీదు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ లాంటి బలమైన వికెట్ పడిపోయింది. నెక్స్ట్ అగ్రెషన్‌గా ఆడదనుకున్న అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ నితీష్ శర్మ వికెట్ కూడా తీశాడు మన మిచెల్ స్టార్క్ అయితే. సమద్ కూడా అలాగే అయిపోయాడు. కానీ మ్యాచ్ నిలబెట్టేంత స్కోర్ రావడానికి ఇద్దరు కారణం. ఫస్ట్లో త్రిపాఠి అండ్ హెన్రీ క్లాసన్ వాళ్ళ మ్యాచ్ అంత టైట్గా అయితే అయింది. దాని తర్వాత సర్నూర్ సింగ్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చారు, కానీ తను ఇంపాక్ట్ చూపించకుండా వెళ్ళిపోయాడు. తర్వాత బ్యాట్ కమిన్స్ కొంచెం పోరాడి 159 టార్గెట్ అయితే చాలా అవుట్ అయిపోయారు 19.3 ఓవర్స్లో. స్టార్క్ 3 వికెట్స్ తీగా. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన కేకేఆర్ మాత్రం ఒక రేంజ్లో బ్యాటింగ్ ఆడిందని చెప్పచ్చు. ఫస్ట్ గుర్బాజ్ అండ్ నరైన్ కొట్టడం మొదలెడితే తర్వాత అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్ కొట్టడం మొదలెట్టారు. దీంట్లో ఒక క్యాచ్ వదిలేస్తే క్లాస్ అండ్ త్రిపాఠి కలిపి ఒక క్యాచ్ వదిలేశారు. ఏం చెప్పడం, చాలా దారుణంగా ఆడారు. అంటే ప్రతి మ్యాచ్ గెలిచేయాలనుకుని ఫస్ట్ బ్యాటింగ్ హై స్కోర్ కొడతాం అనుకొని ఎలా పడిపోయిన టీం చూడొచ్చు మనం. ఇప్పుడైతే ఇలా మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటా SRHకి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.